వెలాసిటీకి ఈక్వేషన్ ఇచ్చాడు v ఈక్వల్స్ టు ఏటీ ప్లస్ బి బై టీ ప్లస్ సి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎల్హెచ్ఎస్లో ఏదైతే ఫిజికల్ క్వాంటిటీ ఉంటుందో దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఆర్హెచ్ఎస్లో ప్రతి ఇండివిజువల్ క్వాంటిటీకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు v యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది? ఎల్ టీ పవర్ మైనస్ 1. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? ఆర్హెచ్ఎస్లో ఏముంది? ఏ టీ. సో ఓన్లీ ఏకి ఈక్వేషన్ రాసుకుంటే ఏం తీసుకోవచ్చు? ఎల్ టీ మైనస్ 1 డివైడెడ్ బై టీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా రాసుకోవాలి. సో టీ అప్ సైడ్ వెళ్తే ఎల్ టీ మైనస్ 2 అనేది వస్తుంది. సో ఏ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎల్ టీ మైనస్ ఎల్ టీ పవర్ మైనస్ 2. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఈ టోటల్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ ఓన్లీ బీ బై టీ తీసుకోవాలి. బి బై టీ, టీ డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ టీ తీసుకుంటాము. సో దీనికి కూడా ఏం ఈక్వల్ చేయాలి? ఎల్ టీ పవర్ మైనస్ 1కి ఈక్వల్ చేయాలి. అప్పుడు బీకి ఏ విధంగా రాసుకోవచ్చు ఈక్వేషన్? టీ అనేది సైడ్ వస్తే ఏమవుతుంది? ఎల్ టీ పవర్ మైనస్ 1 ఇంటూ టీ. ఈ టీ మైనస్ 1 ప్లస్ 1 సో క్యాన్సిల్ అయిపోయి లాస్ట్ మనకు ఎల్ వస్తుంది. సో ఏ యొక్క ఎల్ టీ పవర్ మైనస్ 2, బి అనేది ఎల్ వచ్చింది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సీది ఏ విధంగా చేసుకోవాలంటే ఇప్పుడు సిని టీకి యాడ్ చేసాం. సో దేనికైతే యాడ్ చేస్తున్నామో దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా సికి వర్తిస్తుంది. సో సికి డైమెన్షనల్ ఫార్ములా ఏది తీసుకోవాలి? టీది తీసుకోవాలి. సో ఏమో ఎల్ టీ పవర్ మైనస్ 2, బి ఏమో ఎల్ అండ్ సి ఏమో టీ. సో బి ఈజ్ ద రైట్ వన్.